పవన్ కళ్యాణ్ గారు ఒక నేషనల్ ఫిగర్ అయిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడితే సెన్సేషన్ అయిపోయి నేషనల్ మీడియాలో కూడా ఒక అటెన్షన్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఫేమ్ లేదు, ఎవరు పట్టించుకోవట్లేరు, మీ గురించి ఎవరు మాట్లాడట్లేరు కాబట్టి మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మేము ఆ విధంగా తీసుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఆయనతో మాట్లాడినంత మాత్రాన ఆయన ఏమి తగ్గిపోడు. అట్లీస్ట్ మీకు ఆయన పేరు వాడుకొని మీకు ఒక ఎలివేషన్ వస్తుందని అనుకున్నారు కాబట్టి సంతోషించండి. అంతేకాకుండా మీలాగా ఆయన కేసులు వేసుకోను లేకపోతే జైలుకు పోయి రాలేదక్క. ఆయనకు రాజకీయం తెలుసు కాబట్టే ఈ రోజు ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజల కోసం పోరాడుతూ ప్రజల్లోనే ఉన్నాడు. ఇంకొక విషయం మీకు చెప్పాలక్క, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంటర్ అవ్వలేదక్క. ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో 2 పార్టీ మీటింగ్లు పెట్టమని చెప్పండి అక్క, పెట్టిన రోజున బీఆర్ఎస్ పార్టీ 0, ఆల్రెడీ ఎంపీలు 0 ఉన్నారు కదక్క, ఒక్కరు కూడా గెలవరక్క. మీరు ఈ సందర్భంగా మీకు చెప్తున్నామక్క, ఒక్క సీటు కూడా మీరు ఇప్పుడు వచ్చే గ్రేటర్ ఎలక్షన్ లో మీరు గెలవరు. అప్పుడు మీకు తెలుస్తుంది జనసేన పార్టీ అంటే ఏంటి, జనసేన పార్టీ రాజకీయం అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఏంటో మీకు తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇమ్మీడియట్ గా మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మీరు